సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సైకో రెడ్డి వస్తే ఒక హైవేని సుమారుగా రేగుపాలెం నుంచి ఇక్కడ ఇంచుమించు లంకిలపాలెం వరకు బ్లాక్ చేశారంటేనే అది అతని తాలూకా పిరికితనమా, అతని తాలూకా అవగాహన రాహిత్యమా, లేకపోతే పోలీసుల తాలూకా ఓవర్ యాక్షనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ జనాలు అయితే ఇబ్బందులు పడ్డారు. అఫ్కోర్స్ జనాలు 5 సంవత్సరాలకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకొంచెం కొత్త రకంగా ఈరోజు చేయూత కార్యక్రమంలో బయటకు వచ్చి మళ్ళీ ఏకదాటిగా యాస్టీజ్ రిథంలో యాస్టీజ్ ప్రసంగం చేశాడనమాట. ఆ ప్రసంగంలోని కూడా నా అక్క చెల్లెములు అఫ్కోర్స్ నీ అక్క చెల్లెములు నీ చెల్లెళ్ళు ఏమంటున్నారో ఏం చేస్తున్నారో తర్వాత మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్గా సబ్జెక్ట్ వైజ్గా వస్తే చేయూత ఎలక్షన్స్కి ముందు పాదయాత్రలో అతగాడిచ్చిన హామీ ఏందిరా అంటే 45 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. ఇది సాక్షాత్తు చెప్పింది ఇప్పుడున్న సైకో జగన్మోహన్ రెడ్డి. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి కాస్త సైకో జగన్మోహన్ రెడ్డి కింద మారిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో అతను గాడు చెప్పింది ఏంటంటే 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి నేను 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాను ప్రతి నెల అని చెప్పారు. అంటే సుమారుగా 3 నెలలకి 36,000, దగ్గర దగ్గర 1,40,000 రూపాయలు 5 సంవత్సరాలకి ఆ మహిళలకి ఇవ్వాల్సిన పరిస్థితి. సో తర్వాత ఏమన్నాడు, కాదు నేను అంతవరకు నేను ఇవ్వలేను, నేను తూర్చినాను, అలా చెప్పలేదు, నేను చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 18,500 ఇస్తాను 5 సంవత్సరాలును అన్నాడు. అంటే ఏదో సచ్చినోడికి వచ్చిందే కట్నం అని చెప్పి ఎలాగో ఇచ్చి చావడు, ఇచ్చినదో తీసుకుందామని చెప్పి మా అక్క చెల్లెములు రెడీ అయ్యారు చేయూత తీసుకుందామని. ఆ చేయూత తీసుకోవడంలో ఏమైంది, 18,500 రూపాయలు ఫస్ట్ 3 సంవత్సరాలు కేవలం 26 లక్షల మందికి వేశాడు. 26 లక్షల మందికి వేసి చేతులు దులుపుకున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే అది లేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. చేయూత ఇవ్వకుండా కనుక వీధుల్లోకి వెళ్ళి ఓటు అడిగితే చొప్పించి కొడతారని సంగతి తెలిసి ఈరోజు చేయూత వేద్దామని చెప్పి బయటకు వచ్చి 18,500 రూపాయలు చొప్పున ఈరోజు సుమారుగా 26 లక్షల మందికి ఎంతమందికో వేసానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. అది ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడు ఎవడో కానీ. అంటే ఇక్కడ ఇంకా ఎలక్షన్ గెలుస్తాడో లేదో తెలియక సుమారుగా 80 మందిని షఫిల్ చేసి పడేశాడు. ఎమ్మెల్యేలు ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఇంకో చోట నుంచి ఇంకొక చోటకి. ఈ రోజుకి కూడా సిట్టింగ్ మంత్రులకి కూడా పంగనామాలు పెడుతున్నాడు. అటువంటి మనిషి ఈరోజు రేపు పొద్దున్న నేను గెలిచేస్తాను, విశాఖపట్నం నుంచే నేను పరిపాలన కొనసాగించేస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వుకోవాలి. ఇదేదో పెద్ద జోక్ అనమాట. అఫ్కోర్స్ నిజంగా నేను ఒకటే అంట, నిజంగా నీకు అంత దమ్మే ఉంది, నీకు అంత నమ్మకమే ఉంది, మరి ఋషికొండ ఓపెన్ చేసినప్పుడు అక్కడేదో క్షుద్ర పూజలు జరిగిపోతున్నాయి అన్నట్టుగా మీడియా వాళ్ళని కూడా పంపించకుండా, మీడియా వాళ్ళని కూడా అలౌ చేయకుండా ఎవరు జబర్దస్త్ రాణిని తీసుకొచ్చి నువ్వెందుకు ఓపెన్ చేసావు? నిజంగా అంత ప్రతిష్టాత్మకమైన బిల్డింగ్లే నువ్వు కడుతున్నాను అన్న ఫీలింగ్లో నువ్వు ఉండేటప్పుడు, గవర్నమెంట్ సొమ్ముతో ప్రతిష్టాత్మకమైన పెద్ద బిల్డింగ్ని కడుతున్నాను అనుకునేటప్పుడు మీడియా వాళ్ళందరినీ అలౌ చేసి ఈరోజు అక్కడికి వెళ్ళి మాట్లాడాలి కదా. మీకు ఒక విషయం తెలుసా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎలా కొట్టుకుపోతుందో బంగాళాఖాతంలో మనోడు కూడా అలాగే కొట్టుకుపోవాలి, మనోడు పార్టీ కూడా, జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా. కాబట్టి దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి ఐకానిక్ సచివాలయం అంట. మీరు జాగ్రత్తగా పరిశీలించారు ఐకానిక్ సచివాలయం ఎలా ఉందో. ఎంతైనా మనోడు ఏదో అంటారు కదా, మంచి సిద్ధహస్తుడు, మంచి కళాపోషకుడు. ఐకానిక్ సచివాలయం సింబల్ కూడా నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుందండి, ఇతగాడికి సూచనలు సలహాలు ఇస్తున్న వాళ్ళు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరూ బద్ద శత్రువులు అయి ఉంటారు. ఇన్ని ఐకానిక్ సచివాలయాల చిత్రాలు ఉండగా కోడికత్తి షేప్లోనే ఉన్న ఐకానిక్ సచివాలయం తీసుకొచ్చాడు చూడండి, అది సింబాలిక్ అనమాట. అది అందుకే ఇందాక అన్నాను బ్రాండ్ అంబాసిడర్ అని. అటువంటి సచివాలయాన్ని తీసుకొచ్చి అది మాకేమో గ్రాఫిక్ల్లో చూపిస్తున్నాడు. అదే అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చి చూపిస్తే అది బాహుబలి సెట్టింగా అన్నాడు. మరి ఇదేదో కోడికత్తి సెట్టింగా? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంకొకటి, ఉన్న సచివాలయాన్నే తాకట్టు పెట్టాడు, ఈరోజు ఇంకో సచివాలయం కడతాడట. ఏంటి, నెల రోజుల్లో తుమ్మితే ఊడిపోయి ముక్కు లాంటి ఆ పార్టీని పట్టుకొని ఈరోజేమో ఏదో అంటారు కదా, కుక్కతో తోకపట్టుకుని గోదావరి ఈదినట్టు, ఈరోజు మనోడేమో వీళ్ళందరినీ పట్టుకుని గోదావరి ఎత్తున్నట్టుగా ఎత్తున్నాడు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేశాడు,
కోడికత్తి లాంటి సచివాలయం అతనికి కావాలరా. అందుకే ఇలాంటి అంటే ఒక మోడల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు. అతని గురించి మనం మాట్లాడతాం. రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతాడు. ఈ అవినీతి, దగ, మోసం, అక్రమం, హత్యలు, కబ్జాలు, దోపిడీ, గంజాయి, డ్రగ్స్, ఆడపిల్లల అక్రమ రవాణా, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు, ఇవన్నిటి గురించి ఇతగాడు ఈరోజు వచ్చి మాట్లాడతాడు. ఇతగాడికి ఇంకో షాక్. పాపం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసిందట. గిఫ్ట్ ఉమెన్స్ డేకి ఉమెన్ తరపున మహిళా కమిషన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాజీనామా చేసిందట. మరి ఆవిడకేం కడుపు మండిందో. ఫోన్లో ఇప్పటికైనా తెలిసి వచ్చింది, అరే ఇన్ని రకాలుగా ఆడపిల్లలు అక్రమాలు గురవుతూ ఉంటే నేను కనుక ఆ పొజిషన్లో కూర్చుంటే పాపం అంతా నాకే తగులుతుంది అనుకుందో ఏంటో తెలియదు. కానీ ఆవిడ కూడా ఈరోజు రాజీనామా చేసిన పరిస్థితి. అంటే సొంత తల్లి వెళ్ళిపోయింది, ఇతగాడితో భరించలేనరా భగవంతుడా అని. చెల్లి రోడ్డు మీదకి వచ్చి కాలికి బలపం కట్టుకొని ఆవిడకి జరిగిన అన్యాయం గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏకరువు పెడతాంది. సొంత చెల్లి మీడియా ముందుకు వచ్చి, ఇంకొక చెల్లి మీడియా ముందుకు వచ్చి నాకు ఓటు అయ్యొద్దనే చెప్తుంది. నేను కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, అమ్మ ఈరోజు మాట్లాడితే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగే దమ్ముందా? ఆన్సర్ చెప్పగలిగే స్థాయి ఉండేటప్పుడు చెప్పమనండి, నేను కూడా ఒప్పుకుంటాను. అంతే తప్పించి ఈరోజు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఆడబిడ్డను మోసం చేస్తున్న ఈ గవర్నమెంట్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దయచేసి రాబోయే కాలంలో మహిళలే పెద్ద బాధ్యత తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడానికి మనందరం కూడా నడుం బిగించాలి. ఈ మహిళా దినోత్సవం సాక్షిగా మనందరం కూడా ఒక మంచి ప్రమాణం చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన బిడ్డల ఉజ్వల భవిష్యత్తు గురించి, రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ని మనం తీసుకురావడానికి కంకణం కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.